హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో వెజ్ పులావ్ దీన్ని చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్న సమయంలో ఇలా వెజ్ పులావ్ని ట్రై చేయండి. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటుగానే ఇది ఒక హెల్తీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా. ముందుగా ఈ వెజ్ పులావ్ చేయాలంటే కావాల్సింది రైస్. నేనైతే ఒక 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు, ఎలా అయినా సరే ఓకే. ఇలా రైస్ అంతా కూడా నానబెట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక 4 గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలుగడ్డ, బీట్రూట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు, టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. కర్రీతో పని లేకుండా డైరెక్ట్గా మనం రైస్ తినేయచ్చు. ఇప్పుడు ముందుగా ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి నేనైతే ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా చేశారంటే ఈ రెసిపీ త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి లేదా డాల్డా లేదా ఆయిల్ని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ మరియు ఉల్లిగడ్డల్ని ఇందులో యాడ్ చేయండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్, బీట్రూట్ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ ముక్కలన్నీ 50-60% ఉడికాయి కాబట్టి ఇలా తాలింపులో వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీరు గ్రీన్ పీస్ ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ 6-7 అవర్స్ బిఫోరే నానబెట్టుకుంటాం కాబట్టి ఇవి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోండి. మీరు ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఆలుగడ్డ ముక్కలతో పాటుగానే వీటిని కూడా ఉడికించండి. ఎప్పుడైనా సరే గ్రీన్ పీస్ని నానబెట్టుకొని వేసుకున్నట్టయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇవన్నీ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పలావ్‌కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మీరు తీసుకున్న రైస్‌ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే దానికి తగ్గినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్ రైస్ అయితే వాటికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని బిర్యానీ ఆకు, అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, దీంతో పాటుగానే కొంచెం రాతి పువ్వును కూడా యాడ్ చేసుకోండి. అదేనండి, స్టోన్ ఫ్లవర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేయటం వల్ల ఈ వెజ్ పలావ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంతో పాటుగానే కొద్దిగా సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నానండి. రాక్ సాల్ట్ వేయటం వల్ల ఇది చాలా హెల్తీ అని అంటూ ఉంటారు కాబట్టి నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వండి. ఇలా వాటర్ బాగా మరుగుతున్న సమయంలోనే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం అంతా కూడా వాటర్ డ్రైన్ ఆఫ్ చేసి ఓన్లీ రైస్ మాత్రం ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా రైస్ అంతా కూడా ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి. ఆల్రెడీ బియ్యం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మాత్రం అసలు గరిటె పెట్టి మిక్స్ చేయకండి. ఎందుకంటే మిక్స్ చేసినట్టయితే రైస్ అంతా కూడా విరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూశారు కదా, ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పలావ్ రైస్ అనేది ఎలా రెడీ అయిపోతుందో. మీకు బీట్రూట్ వేసాం కాబట్టి కలర్ అనేది ఈ కలర్‌లో వచ్చిందండి. నార్మల్‌గా బీట్రూట్ లేనట్టయితే చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది మన వెజ్ పలావ్. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా వెజ్ పులావ్ ఎలా రెడీ చేసుకున్నామో, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా వెజ్ పులావ్ చేశారంటే పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట రాని వారైనా ఎవరైనా సరే ఈ రెసిపీని సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.